బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్న సోదరుల విషయమై, సహోదరుల విషయం మాట్లాడుతూ, తమ్ముళ్ళ విషయమై మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, బీఓయువై తమ్ముళ్లకు సబ్జెక్టు లేదు. అందు విషయమై ఈ మధ్యన జయశాలి గారు ఏమన్నారంటే, డిబేట్ చేయకండి, బీఓయువైలో ఉన్న పిల్లలు డిబేట్స్ చేయకండి అని జయశాలి గారు డాడీ గారు చెబితే, విజయన్న దాన్ని ఎలా మాట్లాడుతున్నాడంటే, ఎలా వక్రీకరించాడంటే, బీఓయువై తమ్ములకు సబ్జెక్టు లేదు కనుక జయశాలి డాడీ గారు డిబేట్లు వద్దన్నారు అని ఆయన ఊహించుకొని మాట్లాడుతుండటం నిజంగా చాలా విడూరం అనిపించింది. ఇకపోతే డిబేట్స్ చేయకపోతే సబ్జెక్టు లేనట్ట నా ప్రశ్న. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన సువార్తలలో లేదా బైబిల్లోని విషయాలు, దేవుని మనసులోని విషయాలను ప్రపంచవ్యాప్తంగా ఎందరో చెప్తున్నారు కదా, వాళ్ళందరూ డిబేట్ చేసి సువార్త చేశారా? సరే, నీ ఆలోచన ఏముందో కానీ నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను అన్నయ్య. మీరు ఒకసారి డిబేట్ చేద్దామని చెప్పేసి ఫజలుర్ రెహమాన్తో మీరు కొన్ని సంవత్సరాల క్రితం మీరు డిబేట్ చేశారు కూడా. ఆ టైంలో జయశాలి డాడీ గారు ఏమైనా మీకు, అంటే అప్పటికి మీరు ప్రిన్సిపల్గా ఉన్నారు బీఓయువైలో, అప్పటికి మీరు బీఓయువైలో ప్రిన్సిపల్గా ఉన్న మీకు ఎప్పుడైనా డిబేట్స్ చేయండి, విజయ్ కుమార్ గారు యూనివర్సిటీ తరపు నుంచి డిబేట్ చేస్తున్నారని డాడీ ఏమైనా చెప్పారా? చెప్పలేదు కదా. ఆ రోజు డాడీ మీకు డిబేట్ చేయొద్దని చెప్పారు, అయినా మీరే మొండిగా పట్టుపట్టి ఏం మాట్లాడారు? మేము వచ్చాము ఆ డిబేట్కి ముందుగా, ఒక గంట ముందుగా వచ్చేస్తే ఏమైనా మాట్లాడారు? తమ్ముడు, డాడీ వాళ్ళు అయితే పర్మిషన్ ఇవ్వలేదు, కానీ మొత్తానికి పర్మిషన్ ఇవ్వలేదు, అయినా నేను డిబేట్ చేస్తా అన్న భావం అర్థం వచ్చే విధంగా కొన్ని మాటలు మీరు చెప్పేశారు. అంటే ఒక మాట చెప్తున్నా ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే, డాడీ ఫజలుర్ రెహమాన్తో నువ్వు డిబేట్ చేస్తున్నప్పటికీ కూడా ఆ రోజు కూడా డిబేట్ చేయొద్దని చెప్పాడు ఆయన. ఆ రోజు డాడీ కొన్ని సంవత్సరాల క్రితం నీకు చెప్పిన ఆ మాటే ఈరోజు మాకు చెబుతున్నారు. అంటే ఆ రోజు మీకు చెప్పాడంటే ఆ రోజు నీకు కూడా సబ్జెక్ట్ లేనట్టయినా దాని అర్థం మీరు చెప్పండి.